హాయ్ ఎవ్రీవన్. రామాలయం యొక్క విశేషాలలో భాగంగా మీకు ఇంకొన్ని విషయాల గురించి చెప్పడానికి వచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే, అయోధ్యలో రాముడి యొక్క ఆలయంను 4 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారు. దీనిని 1000 ఏళ్ళైనా సరే చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఎంత స్ట్రాంగ్ అంటే రియాక్టర్ స్కేల్ పైన భూకంపం యొక్క తీవ్రత 10గా సూచించినను దానిని సైతం తట్టుకొని ఉండేలా పటిష్టంగా కడుతున్నారు ఈ నిర్మాణంను. మనకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ఇంతటి భారీ ఆలయాన్ని భూమి మొయ్యలేక కుంగిపోకుండా ఇందులో మనకు ఎటువంటి మెటీరియల్ వాడారంటే 400 అడుగుల వెడల్పు, 300 అడుగుల పొడవు విస్తీర్ణంలో 50 అడుగుల లోతు నుంచి మట్టిని తీసేసి దానికి బదులు కొత్త టెక్నాలజీతో సిమెంట్కి బదులు 28 రోజుల తర్వాత రాయిగా మారే మట్టిని 12 మీటర్ల లోతులో 47 లేయర్లుగా పోసి పునాది నిర్మించారు. అంతేకాకుండా దీని మీద 22 అడుగుల ఎత్తైన పీఠం, దాని మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గుడికి కావాల్సిన పిల్లర్లను 1990 నుంచి అయోధ్య మరియు రాజస్థాన్లో చెక్కారంట. తీర్పు వచ్చే నాటికి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన పిల్లర్లను శిల్పాలుగా పూర్తి చేసి పెట్టారు. అప్పటికి ఈ ఆలయం యొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయేది ఏమిటంటే, ప్రతి ఏటా రామ మందిరంలోని గర్భగుడిలోకి రాముడి నుదిటిపైన రామనవమి రోజున మాత్రం సూర్యకిరణాలు తిలకంలా పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన అద్దాలు, లెన్స్లను ఉపయోగిస్తున్నారు. ఈ సూర్యరశ్మి తిలకం ఏర్పాటుకు ఎలాంటి విద్యుత్ మరియు బ్యాటరీ అవసరం లేదంటున్నారు నిర్వాహకులు. ఇలాంటివి మనకు ఏటా రామనవమి రోజునే ఈ విశేషం ఉంటుందట. ఇది ఇలా ఉండగా, మనకు ఆలయంలోని ప్రసాదం విశేషానికి వస్తే, ఏలకులు ఈ ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఇలాంటిది ఇదివరకు దేశంలో చాలా ఆలయాల్లో ఈ ప్రసాదం ఇస్తున్నట్లు చెప్పారు. సో మనకు ప్రాణ ప్రతిష్ఠ జరిగే జనవరి 22 లోపు 5 లక్షల ప్రసాదం ప్యాకెట్లను తయారు చేస్తారని అంచనా. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? ప్రపంచంలోని అతి గొప్పదైన మన హిందూ ఆలయాలను ఇన్ని విశేషాలతో నిర్మిస్తున్నారు కదా. ఇలాంటి విశేషాలు మీకు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.